హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఈజీగా సింపుల్గా వేసుకునే బ్యూటిఫుల్ ముగ్గుతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 5 చుక్కలు, 3 వరుసలు, 3 వచ్చే వరకు ఎదురు చుక్క. ఇలా చుక్కలు చక్కగా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్క చుక్కకు కలుపుకొని ఇలా గీసుకున్న తర్వాత దీంట్లో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఒక చుక్క అవుతుంది కదా, ఈ చుక్కకు కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న గీతల్లాగా డబ్బల్లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు మనం ఎలా వేస్తున్నామో ఈజీగా అర్థమవుతుంది. మీకు ఈ ముగ్గును వేసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి, హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ చుక్కల్ని కలుపుకుంటూ ఇట్లా ఒక దిక్కేమో 2 చుక్కలకు కలుపుకొని రౌండ్గా గీసుకోవాలి, ఒక సైడ్ ఒక చుక్కకి కలుపుకొని రౌండ్గా గీసుకోవాలి ఫ్రెండ్. ఇవి మొత్తం శంకుల్లాగా అయితే వచ్చేస్తాయి. ఇవి శంకుల్లాగా వచ్చేస్తాయి కదా, ఇదే విధంగా చుట్టూరా చక్కగా మనం గీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది, చూడడానికి ఎంతో బాగుంటుంది. వాకిట్లో కూడా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధముగా చుట్టూరా గీసుకున్నాం కదా, ఈ గీసుకున్న దాన్ని శంకులాగా అయితే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా రౌండ్గా గీసుకున్న దాని దగ్గర నుంచి చివరిగా తోకగా ఉంది కదా, ఆ తోక వరకు ఇలా గీసుకున్నామంటే శంకులాగా అయితే రెడీగా అయితే అయిపోతుంది. ఇలా గీసుకున్నాక ఇక్కడ ఒక చుక్క అయితే పెట్టేసి ఆ చుక్క చుట్టూరు వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ లాగా ఇలా గీసేసుకొని దాంట్లో ముగ్గు పిండిలాగా కలర్ లాగా వేసేసుకున్నామంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. చూడడానికి ఎంతో చక్కగా నిండుగా కనిపించి బ్యూటిఫుల్ ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా చక్కగా గీసుకుంటూ వెళ్ళామంటే మనకు ముగ్గు అనేది ఈజీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. చిన్న వాకిట్లో కూడా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇవి శంకు ముగ్గు అంటే ఇప్పుడు కొంతమంది శనివారము, కొంతమంది సోమవారం అయితే ఇలా వేసుకుంటారు కదా, బాగుంటుందని. శంకు అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి ఇట్లా మనం శంకు తీర్థం ఇస్తున్నట్లుగా అయితే ఉంటుంది కదా, శివుడికి కూడా అలా బాగుంటుంది అనేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ చివర్లా ఇట్లా చిన్న చిన్న గీతలు అయితే గీసుకున్నాం కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మధ్య మధ్యలో కూడా ఇలా 3 గీతలు అయితే గీసేసుకొని చివరిగా చుక్కలు పెట్టుకున్నామంటే చాలా మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ముగ్గు వచ్చేసి. ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక చుక్క అయితే ఇట్లా 3 రౌండ్గా చుక్కలు అయితే పెట్టేసుకొని చివరగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మీద అయితే ఇలా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరూ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా, ఈ ముగ్గు మంచిగా ఉందా లేదా అనేది మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది కదా, ఈజీగా సింపుల్గా ఉంది. ఇలాంటి మంచి మంచి ముగ్గుల కోసం మన ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం.